ప్రతినిత్యం ప్రజల కోసం సేవ చేస్తూ ప్రజల్లో ఉండేందుకు ప్రజలతో మమేకమవుతూ ప్రజలకున్న సమస్యలు ప్రతిరోజు వారికి ఉన్న సమస్యలను తెలుసుకుంటూ నియోజకవర్గంలో ఎలాంటి పనులు కావాలి ఎలాంటి అభివృద్ధి చేసేందుకు వారికి ఉన్న సమస్యలన్నింటి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్తున్నారు. అందులో భాగంగా ఆర్మూర్ నియోజకవర్గానికి ప్రత్యేకంగా స్కూల్స్ కావాలనే ఉద్దేశం మీద అప్పట్లో గెలిచిన తరుణంలోనే రేవంత్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. ఇప్పుడు నిన్న ఏదైతే డొంకేశ్వర్ మండలం నూత్పల్లి గ్రామంలో పాఠశాలను దానికి సంబంధించి హాస్టల్ను పరిశీలించారు. మనతో మాట్లాడేందుకు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఉన్నారు. వారు సార్ చెప్పండి, ముఖ్యంగా మీరు ప్రజల కోసమై ప్రజల కోసం ఎప్పుడు కూడా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ నియోజకవర్గ అభివృద్ధి కోసం పాటుపడుతున్నారు. ముఖ్యంగా నిన్న మీరు నందిపేట మండలం అదేవిధంగా డొంకేశ్వర్ మండలం పర్యటించారు. ఆ ప్రాంతంలో స్కూల్లో పరిస్థితి ఎలా ఉంది అనేది తెలుసుకునే ప్రయత్నం చేశారు. ఆ స్కూల్లో ఎలా ఉన్నాయి, ఏంది పరిస్థితి అసలు స్కూల్? అది ముఖ్యంగా మీరు ముందు అడిగిందండి ప్రజా సమస్యలు తెలుసుకుంటే మేము మరి ఎందుకు ఎన్నుకోబడ్డాం? నాయకులకు కొద్దిగా జ్ఞానము బుద్ధి ఇవన్నీ ఉండాలి. ఎందుకంటే మనం కొన్ని లక్షల మంది ప్రజలని వాళ్ళ జీవితాలు మనతో ముడిపడి ఉంటాయి. ఎందుకంటే ఒక సుమారు 100 గ్రామాల ప్రజలు మనల్ని నమ్మి మన మీద నమ్మకంతో వాళ్ళ భవిష్యత్తు బాగుపరుస్తాము, వాళ్ళ సమస్యలు తీరుస్తామని మనం ఎన్నుకున్నప్పుడు నిరంతరం ప్రజా సమస్యల పరిష్కారంలో ఉండాలి. ఎందుకంటే మనమిచ్చి మనం కోరుకున్న చూజ్ చేసుకున్న ప్రొఫెషన్ ఇది. మేము మీకు సేవ చేస్తామని ఓట్లు వేయమని చెప్పి ఓట్లు వేయగానే హైదరాబాద్లో పైరవిలు చేసుకుంటా వ్యాపారాలు చేసుకుంటా పార్టీలు మారుకుంటా ఇది కాదు కదా రాజకీయం అంటే. ఈ రాజకీయం అంటే ప్రజలకు ఏదైతే మన మీద విశ్వాసం పెట్టి వాళ్ళ బిడ్డల భవిష్యత్తులు వాళ్ళ భవిష్యత్తు వాళ్ళ బతుకులు మారుస్తామని మనం ఎన్నుకున్నారు. కాబట్టి అది మనము బాధ్యతగా ఉండాలి, బాధ్యతగా స్వీకరించాలి, ఆ బాధ్యత గురించే ప్రయత్నం చేయాలి. ఇప్పుడైతే మీరు మీ దగ్గరికి ప్రతిరోజు వందల సంఖ్యలో ప్రజలు వస్తున్నారు, ప్రతిరోజు విన్నపాలు ఇస్తున్నారు, వారి సమస్యలు మీకు చెప్తున్నారు. నియోజకవర్గంలో ఉన్న సమస్యలు తీర్చేందుకు రాష్ట్ర ముఖ్యమంత్రిని కూడా పలుమార్లు కలిశారు. అయితే వాటిపైన ఎలాంటి నిర్ణయం అంటే స్కూళ్ళు కావచ్చు ఇంకా మిగతా అంశాలు నియోజకవర్గ అభివృద్ధి కావచ్చు రేవంత్ రెడ్డి గారి నుండి ఎలాంటి స్పందన వచ్చింది? ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి స్పందన తర్వాత మాట్లాడగానే సమస్యలు ఏంటంటే ఇక్కడ మరీ దారుణంగా ఉన్నాయి. ఈ ప్రాంతం నిర్లక్ష్యం గురి చేయబడ్డది. కావాలంటే మొన్న రేవంత్ రెడ్డి గారికి కూడా చెప్పాను, గతంలో 10 సంవత్సరాల తర్వాత ఒక ప్రచార ఆర్భాటం తప్ప ఎటువంటి అభివృద్ధి జరగలేదు. ఒక ఇల్లు కట్టలేదు, ఒక పెన్షన్ ఇవ్వలేదు, ఒక రేషన్ కార్డు ఇవ్వలేదు, ఒక స్కూల్. మరి దారుణమైన పరిస్థితి. నేను నూతిపల్లి వెళ్ళాను, నాతో పాటు మీడియా మిత్రులు కూడా ఉన్నట్లున్నారు. సుమారు 500 మంది పేద పిల్లలు మురికిగుంటలో మురికిగుంటల పక్కనే ఉన్నాయి. వాళ్ళకి తినడానికి ప్లేస్ లేదు, పడుకోవడానికి ప్లేస్ లేదు, చదువుకోవడానికి ప్లేస్ లేదు. ఒకటి వాళ్ళ దురదృష్టం ఏంటంటే పేదలుగా పుట్టడం. అది ముఖ్యంగా ఆర్మూర్లో, తెలంగాణ రాష్ట్రంలో ఆర్మూర్లో పుట్టడం వాళ్ళ నేరం అయిపోయింది. పట్టించుకునేవాడేమో ఇంతకుముందు లేడు, పట్టించుకుంటేనేమో నిధులు ఇచ్చేవాళ్ళు లేడు. ఇప్పుడు ఇంతకుముందు పట్టించుకునే వాళ్ళు లేడు, ఇప్పుడు పట్టించుకుంటే నిధులు ఇచ్చేవాళ్ళు లేడు. అంటే ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గ అభివృద్ధి కోసం మీరు రాష్ట్ర వ్యాప్తంగా పైలట్ ప్రాజెక్టులో భాగంగా అంకాపూర్ గ్రామంలో ఏదైతే ఇంటిగ్రేటెడ్ స్కూల్ నిర్మాణం కోసం మీరు సీఎం రేవంత్ రెడ్డిని అడిగినట్లు తెలుస్తుంది. అయితే అందులో భాగంగా ఎక్కడ ఎలాంటి దానికి సంబంధించి భూమి సేకరించారా, ఏం జరుగుతుంది, దానికి అంతకు సంబంధించి మీరు ప్రత్యేకంగా శ్రద్ధ తీసుకుని దాన్ని అంకాపూర్కి తీసుకొచ్చిన అంశంపై మీరు ఎలా చెప్తారు? అది అంకాపూర్ కాదు, ఆర్మూర్కు. అదేంటంటే ఇంటిగ్రేటెడ్ మోడల్స్ ఇంకోటి మొత్తం పేద విద్యార్థులు, ఎస్సీ బీసీ ఎస్టీ మైనార్టీ ఒక ఇంటిగ్రేటెడ్ ఒక కాన్సెప్ట్. అది దాన్ని పైలట్ ప్రాజెక్ట్ కింద ముందు కొడంగల్ అన్నారు. గత అసెంబ్లీ సమావేశాలప్పుడు ముఖ్యమంత్రి గారికి చెప్పాను, మీరు కొడంగల్ తీసుకున్నట్లు ఆర్మూర్కి ఇవ్వండి అన్నాను. అయితే వాళ్ళు ఏం చేశారంటే మళ్ళీ ఆ రెండోది కూడా మధ్యలో తీసుకెళ్లారు. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రి అని చెప్పాను. ముఖ్యమంత్రి ఉప ముఖ్యమంత్రిలో పక్షపాత ధోరణులతో పరిపాలన చేస్తే రాష్ట్రం భవిష్యత్తులో బాగా ఇబ్బందులకు గురవుతుంది. 3వ పైలట్ ప్రాజెక్టు ఆర్మూర్కి ఇవ్వండి, ఒక కాన్స్టెన్స్ కూడా ఇస్తారు తర్వాత 1 by 1. కానీ పైలట్ ప్రాజెక్ట్ నాది కూడా తీసుకోండి ఉత్తర తెలంగాణలో అన్నప్పుడు ముఖ్యమంత్రి సానుకూలంగా స్పందించారు. బహిరంగంగా నిండు అసెంబ్లీలో మాట్లాడాను. ఎందుకంటే అసెంబ్లీ రికార్డులు ఎప్పటికి ఉంటుంది, ఫరెవర్ ఎప్పటికి ఉంటుంది, చిరకాలం ఉంటుంది నా గొంతు. దాంట్లో చెప్పాను. 3వది ఆర్మూర్ సరే అన్నారు. ఆ ల్యాండ్ డీటెయిల్స్ ఇవ్వమన్నారు బట్టి విక్రమార్క గారు కూడా. అది వెంటనే కలెక్టర్ గారికి ఫోన్ చేసి బతిమలాడితే వెంటనే ఒక ల్యాండ్ ఆర్మూర్ సర్వే నెంబర్లో ఒక 20 ఎకరాలు ఉంది ఇక్కడ ఈ ప్రాంతంలో మధ్యన, ఒక 5 ఊర్ల మధ్యన ఉంటుంది. ఇసపల్లి, రామచంద్రపల్లి, మునిపల్లి, అంకాపూర్, ఆర్మూర్ మధ్యన ఉంటుంది ఆ ల్యాండ్. ఆ ల్యాండ్ వచ్చి ఆర్మూర్ సర్వే నెంబర్. ఎనివో ఆ 20 ఎకరాలు అయితే ఆల్రెడీ పంపించమన్నారు. మేము డిప్యూటీ సీఎం గారికి ఇచ్చాము. సీఎం గారు కూడా సానుకూలంగా, నాకు తెలిసి ఇప్పుడు అమెరికాకి వెళ్ళి రాగానే బట్టి విక్రమార్క గారు అసెంబ్లీ సమయంలో రమ్మని చెప్పారు. ఇప్పుడు అయినా కూడా కొద్దిగా బిజీ ఉండటం వల్ల వీలవుతలేదు, అవైలబుల్ అవ్వట్లేదు. అయితే నాకున్న షార్ట్ టైంలో 15 రోజులలో శాంక్షన్ అయిపోతుంది. దాన్ని గౌరవనీయ ముఖ్యమంత్రి గారు చేతులతోనే శంకుస్థాపన చేద్దామని ఒక ఆలోచనలో ఉన్నాం. అయితే ముఖ్యంగా మీరు ఉత్తర తెలంగాణ అభివృద్ధి కోసము ఆర్మూర్ అభివృద్ధి కోసం గొంతుకై వినిపించారు. అందులో పోరాట ఫలితమేనా ఇదంతా? అవును, పోరాటం చేయకపోతే ఏది రాదు.
ఏడవకపోతే తల్లి పాలు కూడా ఇయ్యదు. తల్లికి ఎట్లా తెలుస్తుంది నీకు పాలు కావాలా, నీకు ఆకలి అవుతుందని? ఎస్. ముఖ్యంగా ఆంధ్రప్రదేశ్ ఎంత ధ్వంసమైందో ఉన్నప్పుడు తెలంగాణ, అంతకన్నా రెండింతలు ధ్వంసమవుతుంది ఇప్పుడు ఉత్తర తెలంగాణ, దక్షిణ తెలంగాణ ప్రాంతవాసులు. ఓకే. అంటే ఏదైతే మనము సమైక్య రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ అభివృద్ధికి నోచుకోకుండా ఎటువంటి రంగాలు అభివృద్ధి చెందకుండా, పారిశ్రామిక రంగం కావచ్చు, విద్యారంగం కావచ్చు, ఏ రంగాలు కూడా అభివృద్ధి చెందకుండా కనీసం మౌలిక వసతులు కూడా ధ్వంసమైన అప్పుడు సమైక్య రాష్ట్రంలో ఎట్లయితే తెలంగాణ ధ్వంసం చేశారో, ఇప్పుడు దక్షిణ తెలంగాణ మంత్రులు, ముఖ్యమంత్రి గారు ప్రత్యేకంగా ఖమ్మం, నల్గొండ, మహబూబ్ నగర్ సీనియర్ మంత్రులు, ముఖ్యమంత్రి గారు మొత్తానికి మొత్తం అలా ఆలోచన ఏంటో అర్థం కావట్లేదు. భవిష్యత్తు తెలంగాణను ఏం చేయాలనుకుంటున్నారో అర్థం కావట్లేదు. కానీ ముఖ్యంగా ఉత్తర తెలంగాణను మాత్రం అంతకన్నా అన్యాయానికి గురవుతుంది. అంటే ముఖ్యంగా మన ఆర్మూర్ నియోజకవర్గానికి మీరు పోరాటం చేయడం వల్లనే ఇది జరిగింది. మీకు ఆ పైలట్ ప్రాజెక్ట్ కింద ఆర్మూర్ నియోజకవర్గం ఇంటిగ్రేటెడ్ భవనం తీసుకొచ్చారని మేము అనుకోవచ్చా? అది రేవంత్ రెడ్డి గారే చెప్తారు. దానికి అసెంబ్లీ వేదికలు సాక్ష్యం ఉన్నాయి, నేను ఇచ్చిన లెటర్లు సాక్ష్యం ఉన్నాయి. ఎస్. 2 సార్లు అసెంబ్లీ వేదికనే కొంత తిప్పాను. దానికి ఇంకా రేవంత్ రెడ్డి గారు అయితే అనుకోవచ్చింది, అనుకోవడం ఏంది? తెచ్చింది నేను, తెచ్చేది నేను, తేవాల్సింది కూడా నేనే. నా ప్రజల గురించి నేను తిరుగుతాను. రెండోది ఐలాపూర్ దళిత బిడ్డల హాస్టల్కి కూడా కలెక్టర్ గారు వచ్చారు. ఎస్. ఆ రోజు అసెంబ్లీ వేదికగా అడిగాను కాబట్టి సుమారు బంగారు తెలంగాణ, తుప్పుపట్టిన తెలంగాణ చూడు మరి కలెక్టర్ గారు చూశారు. నిజంగానే తుప్పుపట్టలు కాదు, మరి దారుణంగా తుప్పుపట్టింది తెలంగాణకు అని చెప్పి ప్రపోజల్స్ పంపారు. 2,40,00,000 కలెక్టర్ గారు చెప్పారు. ఒకవేళ దానికి కూడా శాంక్షన్ అవుతారు అనుకుంటున్నాను. మూడోది, నేను ఏదైతే గలమెత్తానో ఈ ఉత్తర తెలంగాణ ముఖ్యంగా నిజామాబాద్, కరీంనగర్ల చిరకాల నరక యాతన, 2 తరాలు ఏ చుకాలకు నోచుకోకుండా ఎడారి ఎండలలో చచ్చిపోయిన బిడ్డలున్నారో, నలిగిపోయిన బిడ్డలున్నారో, ఆ బిడ్డల గురించి ఏదో ఆలోచించాలి. ఎటువంటి నిన్న కూడా ఇప్పుడు ఒక అతను చెప్తున్నాడు, పెద్దపల్లికి వెళ్తే ఆధార్ కార్డులో కమ్యూనిటీ లేక ఈరోజు ఎటువంటి సౌకర్యం కూడా పొందలేకపోతున్నాను. ఇల్లు కావచ్చు, రేషన్ కార్డు కావచ్చు, లేకపోతే రుణమాఫీ కావచ్చు, ఇట్లాంటివన్నీ. అతని బాధ వర్ణాతీతం. ఎందుకంటే అన్నీ ఉన్న వాళ్ళే తీసుకెళ్ళిపోతుంటే మాలాంటి పేదల పరిస్థితి ఏంటి? కాబట్టి ఆ కార్పొరేషన్ కూడా, ఎందుకంటే 36 కార్పొరేషన్లు పెట్టారు. దాంట్లో ఒక కొన్ని గల్ఫ్ 15 లక్షల మంది ప్రత్యేకంగా, ఎందుకంటే ఆ ఉత్తర తెలంగాణ అనే ఒక దృష్టితోనే అక్కడ అభివృద్ధి జరగట్లేదు. కాబట్టి ఆ సభ దృష్టికి తీసుకొచ్చాను. నేనేమో ఇక్కడ మీడియా మిత్రుల్లో చిట్చాట్లు చేయట్లేదు. నేను నా ప్రజల సమస్యలు నేను తీసుకెళ్తున్నాను. ప్రజాప్రతినిధిగా నా కర్తవ్యం అదే చేయాలి నేను. కాబట్టి అది చేస్తున్నాను. చేస్తే దాన్ని కూడా సానుకూలంగా స్పందించారు. 50 సంవత్సరాల ఒక చిరకాల సమస్య, దాన్ని కూడా 100 కోట్లు పెడతామని చెప్పారు. మరి ఎప్పుడు పెడతారు, ఎలా పెడతారు? ఇప్పుడు ముఖ్యమంత్రి గారు రాగానే ఆ కార్పొరేషన్ డిజైన్స్ ఏమున్నాయి, దాన్ని ఏమేమి చేయాలని చర్చిస్తామని చెప్పారు. నేను కూడా ఏదైనా రౌండ్ టేబుల్ సమావేశం పిలమన్నాను. 1000 కోట్లు 100 కోట్లు దక్షిణ తెలంగాణ తీసుకుపోతుంటే ఏదో మా పేద బిడ్డలు 2 జిల్లాల ప్రజలకు ఒక 100 కోట్లు ఇవ్వడానికి వాళ్ళకి ఏం ఇబ్బంది ఉండదు. అభ్యంతరం అని అనుకుంటాను, ఇబ్బంది కూడా అనుకుంటాను. అది మా జన్మ హక్కు అని కూడా అనుకుంటాను. ఓకే. ముఖ్యంగా ఆర్మూర్ నియోజకవర్గం అభివృద్ధి కోసం మరో 20 సంవత్సరాలు తాగునీటి సమస్య లేకుండా 43 కోట్ల అభివృద్ధి నిధులు తీసుకొచ్చామని చెప్పి మొన్న అమృత్ పథకంలో భాగంగా ఆర్మూర్లో పర్యటించారు మాజీ మంత్రి బోధన్ ఎమ్మెల్యేతో పాటు. అంటే ఆ నిధుల కోసం మీరు ఎంత ప్రయత్నం చేశారు? మరో 20 సంవత్సరాల పాటు నీటి కొరత ఉండదని చెప్పి అలా ఎలా దాన్ని తీరుస్తారు? అవునండి, అది నిరంతరం నేను గెలిచిన నుంచి ఆ ప్రపోజల్స్, పాత ప్రపోజల్స్ పెట్టి మొత్తం ఢిల్లీలో తిరిగి మొత్తం ఇమీడియట్ శాంక్షన్ చేయించి రాష్ట్ర ప్రభుత్వం ద్వారా కూడా, దాంట్లో రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యం ఉంటుంది, కేంద్ర ప్రభుత్వం. కానీ ఏదైనా ముందు కేంద్ర ప్రభుత్వమే శాంక్షన్ చేయాలి. కాబట్టి నాకున్న శక్తియుక్తులు, నాకున్న పరిచయాలు, ముఖ్యంగా సోదరుడు ధర్మపురి అరవింద్ గారి సహకారంతో, మా రాష్ట్ర అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారి సహకారంతో దాన్ని శాంక్షన్ చేయించడం జరిగింది. ఆర్మూర్ ప్రజలకు మాకు కావాల్సింది ఏంటి? ఆర్మూర్ ప్రజలకు టౌన్, అది సుమారు 1,00,000 మంది జీవనం సాగిస్తున్న మున్సిపాలిటీ. ఆర్మూర్ కన్స్లో పెద్ద మున్సిపాలిటీ అదే. దానికి సుమారు ఇప్పుడు 8 వెల్స్, అంటే సుమారు ఇంకొక 20 సంవత్సరాల వరకు ఎటువంటి నీటి ఎద్దడి రాకుండా ప్లాన్ చేస్తున్నాం. దాని సందర్భంలోనే గౌరవనీయ సీనియర్ శాసనసభ్యులు, కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడు సుదర్శన్ రెడ్డి గారు రావడం జరిగింది. అవును, ఒక సీనియర్ నాయకుడు కాబట్టి మా జిల్లాకు కూడా పెద్ద నాయకుడు, పెద్ద దిక్కు కూడా. ఇప్పుడు నేను బహిరంగంగా కూడా చెప్తున్నాను, ఎందుకంటే ఇప్పటికే మంత్రి పదవి లేనందువల్ల జిల్లా కూడా నష్టపోయింది. ఓకే, అలా ప్రభుత్వం వల్ల వ్యక్తిగతం ఎవరిని మంత్రిని చేసుకుంటారు అనేది, కానీ ఈరోజు జిల్లాకు పెద్ద దిక్కు లేకుంటుంది. అభివృద్ధిలో మాకు అన్యాయం జరుగుతుంటే అడిగేవాళ్ళు లేరు, లేకపోతే అడిగితే మేము ఎవరైనా చెప్పడం లేరు. శాసనసభ్యులుగా మేము కొన్ని మంత్రుల దృష్టికి తీసుకెళ్ళాలా. అయితే ఆ రోజు గౌరవనీయ శాసనసభ్యులు ఆ రోజు
ఆర్మూర్ అంతా కలిసి తిరిగాము. అప్పుడు అర్థమైంది అందరికీ. Yes. అంటే ఎప్పటికైనా సరే ఎమ్మెల్యేలే ఉంటారు, నేనే శంకుస్థాపన చేయాలి, నేనే ఎమ్మెల్యేని. అక్కడ గౌరవనీయ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉంటే ఇక్కడ రాకేష్ రెడ్డి గారు ఎమ్మెల్యే ఉండండి. ఎవరైతే కొన్ని చాటుమాటు ప్రజలు తిరస్కరించినోడు, ప్రజలు అసహించుకున్నోడు, ఎటువంటి పదవిలో గెలనోడు, ఎటువంటి ఏమన్నా అబద్ధ ప్రచారాలు చేసినా నమ్మే పరిస్థితులు లేరు. దానికి సుదర్శన్ రెడ్డి గారే సాక్ష్యమని వాళ్ళకి అర్థమైపోయింది. అయితే సుదర్శన్ రెడ్డి గారు పెద్ద దిక్కు నిజామాబాద్ జిల్లాకు అని చెప్తున్నారు. నిజామాబాద్ జిల్లాకు పెద్ద దిక్కు అయిన సుదర్శన్ రెడ్డి మీతో పాటు అంటే ఒక ఎమ్మెల్యేగా మీ ఇంటికి ఆహ్వానించినప్పుడు కొంతమంది రూమర్స్ వస్తున్నాయి. ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి ఇతర పార్టీలకు జాయిన్ అవుతారని చెప్పి రూమర్స్ వస్తున్నాయి. ఆ రూమర్స్ మీరు ఎలా ఖండిస్తారు? నేను ముందే చెప్పాను, ఫస్ట్ ఆర్టీవీలోనే చెప్పాను, శ్వాస ఉన్నంత వరకు భారతీయ జనతా పార్టీలో ఉంటాను. ఇంకా మీకు అందరికన్నా ముందు మీ ఆర్టీవీ వాళ్ళకి తెలియాల్సింది, నేను శాసనసభ్యుడికి ఎన్నికైన 1 month లోపలనే చెప్పడం జరిగింది. శ్వాస ఉన్నంత వరకు దేశం గురించి, నేను రాజకీయాలకు వచ్చింది డబ్బు గురించో ఇంకా దేని గురించో కాదు, ఈ దేశం మీద ఉన్న అభిమానంతో, ఈ ధర్మం మీద ఉన్న, నా ధర్మం మీద ఉన్న గౌరవంతో, న్యాయం, సరైన న్యాయం జరగలే దేశంలో అంటే ఒకే ఒక పార్టీ భారతీయ జనతా పార్టీ. అది ఎవరు ఒప్పుకున్నా ఒప్పుకోకుండా, కొందరు దేశద్రోహులు, కొందరు హిందూ ద్రోహులు ఒప్పుకుని దేశాన్ని కాపాడేది ఎప్పుడు భారతీయ జనతా పార్టీ కాపాడుతుంది. ఈ ధర్మాన్ని కూడా రక్షించుకునేది కూడా భారతీయ జనతా పార్టీ. కాబట్టి దేశం మీద ధర్మం ఉన్నోడు ఎవడైనా భారతీయ జనతా పార్టీ ఉంటాడు. లేకపోతే మన మతం కానోడు, మన జాతి కానోడు ఉండే నాయకత్వంలో ఎట్లుంటారు పార్టీలలో. కాబట్టి అట్లాంటి ఆలోచన నేను పెట్టుకోకండి. అధికార పార్టీతో కంపల్సరీ రేపు తెల్లారి ఏ పార్టీ ఉన్నా వాళ్ళతో కలిసి పనిచేసుకుంటాం. కానీ ఉండేది మాత్రం భారతీయ జనతా పార్టీని. ఎటువంటి ఇట్లాంటి మీలాంటి విలేకరులు కావచ్చు, యాంకర్లు కావచ్చు, ఛానల్స్ కావచ్చు, ఎన్ని రకాల మీరు రేటింగ్ పెంచుకున్నా చివరి గొంతులో ఉన్నంత వరకు కాషాయ జెండనే నా భుజాలపైన ఉంటుంది. అయితే పక్క దేశంలో హిందువులపై దాడులపైన మీరేమన్నా స్పందిస్తారా? అట్లాంటి సంఘటనలు జరుగుతాయని భారతీయ జనతా పార్టీ కూడా వచ్చాను. ఇక్కడ కూడా సల్మాన్ ఖుర్షిద్ అనే ఒక వృద్ధ నాయకుడు, వృద్ధ జంబుకం, ఇక్కడ కూడా అట్లాంటి పరిస్థితులు చెప్పాను కదా నేను నిన్న కూడా. మంచిగుంటేనే మంచిగుంటాం. AK-47 తీస్తే AK-56 తీసి కాల్ చేస్తాం. పిట్టడం కాల్ చేసిన నువ్వు నన్ను అన్నాను, నువ్వు సోదరుడు అనుకుంటే నేను సోదరుడు అనుకుంటా. కాబట్టి అటువంటి ఏం పెట్టుకోకండి. అది దారుణం. అంటే ఒక రకంగా ఈ ప్రపంచంలో హిందూ జాతిని నశింపజేయడానికి జరుగుతున్న ఒక కుట్రలో, ఇస్లామిక్ తీవ్రవాదం కుట్రలో బలైపోతున్నారు హిందువులు. వాళ్ళు చేసిన పాపం ఏంటి ఒక్కరనే చెప్పండి. బంగ్లాదేశ్లో హిందువులు చేసిన పాపం ఏంటి? సమస్యనేమో రిజర్వేషన్లు, చంపటమేమో హిందువులు. ఇది ఎక్కడైనా మీరు గమనించండి. హిందువులు కావచ్చు, ముస్లిం సోదరులు కావచ్చు, క్రైస్తవ సోదరులు కావచ్చు, బంగ్లాదేశ్ సంఘటనే గుణపాఠం కావాలి, జ్ఞానోదయం కావాలి. ఎందుకంటే భవిష్యత్తు మీ బతికిట్లా అనేది అర్థం కావాలి. బంగ్లాదేశ్లో జరిగిన సంఘటన ఏంది? రిజర్వేషన్. ఆ రిజర్వేషన్లు సమస్య హిందువులను చంపడానికి, హిందువులను చంపడానికి ఎట్లా మలిపారు అంటే మొత్తానికి ఏదైనా అట్లా జరగడం దారుణం. నేను కూడా గౌరవనీయ ప్రధానమంత్రితో నేను రిక్వెస్ట్ చేయడం జరిగింది. అంటే బహిరంగ మీడియా ద్వారా వీలైతే బంగ్లాదేశ్ని మళ్ళీ మనం తీసుకోవాలి. అది మన నేల. 1947 కన్నా ముందు అది మన నేలనే. కాబట్టి అదేదో యూరోప్ కాదు, ఏదో అమెరికా కాదు, ఏదో అర్జెంటీనా కాదు. మనం ఇచ్చిన నేల, అది ఈజీ మనకి. ఎందుకంటే కూడా ఈజీ, అది మన పక్కది, మనం ఇచ్చింది కాబట్టి మనం తీసేసుకోవచ్చు. బంగ్లాదేశ్ని తీసేసుకోవాలి. ఈరోజు హిందువులను కాపాడాలంటే అది ఒకటి ఏం ప్రాబ్లం లేదు. ఇక్కడ ఆర్మీ బ్రహ్మాండంగా ఉన్నది. రేపు అట్లాంటి సంఘటనలు జరిగితే ఆర్మీ యాక్షన్స్ గంట లోపల తీసుకోవచ్చు. ఈరోజు ఎట్లయితే భద్రతగా ఈ దేశంలో నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో, భారతీయ జనతా పార్టీ నాయకత్వంలో ఎట్లయితే హిందువులు ఒక ధైర్యంగా బతకగలుగుతున్నారో, ఆ ధైర్యం కూడా బంగ్లాదేశ్లో హిందువులకు రావాలంటే ఆ దేశాన్ని మన దేశంలో కలుపుకోవడమే పరిష్కారం. ముఖ్యంగా మీ నేత, మీ సహోదరుగా పిలుచుకుంటారు, నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అరవింద్. అదేవిధంగా రెండోసారి నిజామాబాద్ జిల్లా నుండి ఎంపీగా గెలిచారు. గెలుపొందిన తర్వాత ఆయన ద్వారా ఇంకా నిధులు ఏమైనా తీసుకొచ్చే అవకాశాలు ఉన్నాయా? తప్పక అందరికన్నా ఎక్కువ తీసుకొస్తాం. మాకున్న పరిచయాలను బట్టి, మా ఎంపీ గారికి ఉన్న పరిచయాలను బట్టి, డైరెక్ట్ ప్రధానమంత్రి గారికి డైరెక్ట్ వెళ్ళే ప్రొఫైల్ ఉంది. ఇంత అమిత్ షా గారితో మాట్లాడే ప్రొఫైల్ ఉంది. ఏ మంత్రులతో సరైన సత్సంబంధాలు ఉన్నాయి మా ఎంపీ గారికి. కాబట్టి ఇప్పుడు మొన్న కూడా నితిన్ గడ్కరీ గారికి సుమారు 200 కోట్ల రోడ్స్ గురించి పెట్టాం. అట్లనే కేంద్ర మంత్రులందరినీ ఒక చొరవ చూద్దాం. ఈ 5 సంవత్సరాల్లో ఒక మంచి ఆర్మూర్ని తీర్చిదిద్దుకుంటాం. ముఖ్యంగా మా వాటా గురించి ఎక్కడ రాజీపడం. రాష్ట్ర ప్రభుత్వం సహకరించాల్సి వస్తుంది. ఎందుకంటే మాకు ఈ రాష్ట్ర బడ్జెట్ సమాన వాటా ఉంది. వాళ్ళు తెచ్చే అప్పులలో కూడా మాకు సమాన వాటా ఉంది. కాబట్టి ప్రతిదీ కూడా గిరిగీసి కొట్లాడతాను. కానీ ఒక్కటి ఏంటంటే నేను ఒక సౌహృదయంతో పోవాలనుకుంటున్నాను. నా ప్రజలకు ఇబ్బంది కలగద్దని. ఎట్లయితే అమృత లాంటి స్కీమ్లో వాళ్ళు ఆ రకంగా ఉంటే మంచిది. రాజకీయం ఎలక్షన్ వచ్చినప్పుడు కొట్టుకుంటాం. కానీ అభివృద్ధి విషయంలో నో కాంప్రమైజ్. ఏదైనా ఉంటే అపోహలు ఉంటే తొలగించుకోండి. పార్టీ మారడం ఉండదు. అభివృద్ధిలో ఎవరికి కాంప్రమైజ్ గాను ఎక్కడ దాకైనా కొట్లాడతాను. చివరికి ప్రాణ త్యాగం చేయడానికి కూడా సిద్ధమైన. థ్యాంక్ యూ సార్. రైట్.
మొత్తంగా చూసుకోవచ్చు నిజామాబాద్ జిల్లాలో ఉత్తర తెలంగాణ ఏదైతే అన్యాయం గురైంది ఆర్మూర్ కూడా అన్యాయం గురైంది. అందులో భాగంగానే నేను తెలంగాణ కోసం ఉత్తర తెలంగాణ కోసం సీఎం రేవంత్ రెడ్డితో పోరాటం చేశాను. అందులో భాగంగానే ఆర్మూర్ నియోజకవర్గానికి ఇంటిగ్రేటెడ్ పాఠశాలను పైలట్ ప్రాజెక్ట్ కింద మంజూరు చేశారు. అది నేను నా గొప్పతనంగా ఫీల్ అవుతున్నాను. తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే అన్యాయం జరుగుతుందో ఉత్తర తెలంగాణకు కొంతమేర కన్నా న్యాయం జరిగే విధంగా నా గొంతుక విప్పడంతో అసెంబ్లీలో నా ఫలితం దక్కిందని చెప్తున్నారు. మరోవైపు ఆర్మూర్కు మరో 20 సంవత్సరాల పాటు తాగునీటికి ఇబ్బందులు లేకుండా పనులు చేస్తున్నాం. మరోవైపు ఏదైతే పక్క దేశంలో హిందువులపై జరిగిన దాడి ప్రపంచవ్యాప్తంగా హిందువులను అణిచేసే దిశగా ఉంది అని చెప్తున్నారు ఆర్మూర్ ఎమ్మెల్యే పైడి రాకేష్ రెడ్డి. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరా అజీంతో గంగారెడ్డి, RTV నిజామాబాద్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.